రాయదుర్గం పట్టణంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఈద్గాల వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్ర దర్శనం అనంతరం 30 రోజుల పాటు చేపట్టిన కఠోర దీక్షలను విరమింపజేశారు. సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. పెద్ద వడుగూరు మండలంలోని క్రిస్టిపాడిలో చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో గుండా జ్యోతుల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ముస్లిం సోదరులందరూ సంతోషంగా రంజాన్ చేసుకోవాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కోరారు. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. పలంనేరు మండలంలోని ఫకీరుపల్లిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కనిగిరి నుండి పామూరు వైపు వెళ్తున్న కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సంతమాగులూరు మండలం సంతమాగులూరు వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జగన్ను చూసేందుకు రామిరెడ్డిపాలెంకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ తెగిన చెప్పులతో పరిగెత్తుకుంటూ వచ్చి భావోద్వేగంగా మాట్లాడడం వైరల్గా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సంతమాగులూరు మండలం వెలల చెరువుకు చేరుకుంది. అప్పటికే నియోజకవర్గం నలుమూల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్ రాక కోసం భారీగా తరలివచ్చారు. సిద్ధవటం మండలం టక్కోలు ఎస్సీ కాలనీలో నూతన కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణ గ్రామస్తుల ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోనే ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఎంపీ అభ్యర్థి మహేష్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో వైసీపీ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ అలుగురు వెంకట రమేష్ బాబు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ తరఫున ఆయన సతీమణి కళావతి నాతవరం మండలం వల్సంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాజం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ రాజయ్య పేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ పార్టీకి చెందిన 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. నరసన్నపేట సంతతోట వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరిని తనిఖీ చేయగా అతని వద్ద నుండి 2,30,000 నగదు స్వాధీనం చేసుకుందామని అధికారి రాజు తెలిపారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైక్లూరులో ఈద్ నమాజ్కు పెద్ద మసీద్ నుంచి ఈద్గా మైదానంకు చేరుకుంటూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. గట్టుముడిపేటలో టీడీపీ ఎన్నికల ప్రచారం భారీగా నిర్వహించారు. కూన రవికుమార్ ఆధ్వర్యంలో శంఖారావం సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ అలగనూరు వెంకట రమేష్ బాబు తెలిపారు. సాధారణ ఎన్నికల సమాచారానికి సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆకస్మికంగా సందర్శించారు.
అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు గ్రామంలోని గంగానమ్మను మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధా ప్రసాద్ దర్శించుకున్నారు. నంద్యాల మాజీ మంత్రి ఫరూక్ కి జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని, దేవుడి దయ వల్ల చిన్న గాయాలతో బయటపడ్డారని నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కాపాడగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. రాయచోటికి చెందిన వారిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజంపేటకు జిల్లా తెచ్చుకోలేమని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగలరాయుడు అన్నారు. తమిళనాడులోని కడవలూరులో తాజాగా ఒక జ్యోతిష్కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడవలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీఎంకే అభ్యర్థి తంగర్ బచ్చన్ ఎన్నికల్లో గెలుస్తాడని ఆ వ్యక్తి చిలక సాయంతో జోస్యం చెప్పాడు. చిలకను పంజరంలో బంధించినందున జ్యోతిష్కుడిని అతని సోదరుని అరెస్ట్ చేశారు.